సరే, మొదటి ప్రశ్న చూద్దాం. ప్రశ్న నంబర్ 51. రెండు పెద్ద వంశాలు, చాళుక్యులు, చోళులు, ఈ రెండూ కలిశాయి. అప్పుడు పుట్టినొక కొత్త వంశానికి మొదటి రాజు ఎవరు? ఆప్షన్స్ చూశారు కదా. 1 రాజాధిరాజా, 2 మొదటి రాజేంద్రుడు, 3 మొదటి కులోతుంగుడు, 4 రాజరాజ ది గ్రేట్. ఏమనుకుంటున్నారు? ఒకవేళ మీ సమాధానం మూడో ఆప్షన్ మొదటి కులోత్తుంగుడు అయితే మీరు చెప్పింది అస్సలు కరెక్టే. కాని అసలాయన ఎలా రాజయ్యాడు? దాని వెనకొక పెద్ద కథే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి కులోత్తుంగుడి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? అది ఆయన రక్తంలోనే ఉంది. చూడండి, ఆయన తండ్రి ఒక తూర్పు చాళుక్య రాజు, తల్లేమో శక్తివంతమైన చోళుల యువరాణి. సో ఇది కేవలం ఒక పెళ్లి సంబంధం కాదు, ఒక మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఈ బంధం వల్లే ఆయనకు 2 రాజ్యాల మీద హక్కు వచ్చింది. అందుకే క్రీస్తుశకం 1080లో ఆయన శత్రులతో కాదు, రాజ్యాలను కలిపి చాళుక్య చోళ అనే ఒక కొత్త సూపర్ పవర్ను సృష్టించాడు. వారసత్వాన్నే ఆయుధంగా ఎలా మార్చుకున్నాడు చూసారా? ప్రశ్న 54. భాష ఇది కేవలం మాట్లాడటానికి కాదు, ఒక సంస్కృతికి, ఒక ప్రభుత్వానికి ప్రాణంలాంటిది. మరి వేంగిని ఏలిన తూర్పు చాళుక్యుల అధికారిక భాష ఏంటి? వాళ్ల శాసనాలు, రికార్డులన్నీ ఏ భాషలో ఉండేవి? 1 సంస్కృతమా, 2 తెలుగా, 3 కన్నడమా, లేదా 4 ప్రాకృతమా? దీనికి సమాధానం తెలిస్తే వాళ్ల గురించి మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అధికారికంగా చూస్తే వాళ్ల భాష సంస్కృతం, శాసనాలు, ప్రభుత్వ పత్రాలు అన్నీ సంస్కృతంలోనే ఉండేవి. కానీ వాళ్ల మనసు మాత్రం తెలుగుమీదే ఉండేది. తెలుగు భాషను, తెలుగు కవులను ఎంతగానో ప్రోత్సహించారు. వాళ్ల కాలంలోనే తెలుగు సాహిత్యం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళింది. సో సింపుల్గా చెప్పాలంటే ఆఫీస్ లాంగ్వేజ్ సంస్కృతమైతే ప్రజల భాష, ప్రేమించే భాష మాత్రం తెలుగన్నమాట. ఇక మన చివరి ప్రశ్నకు వచ్చేశాం. ప్రశ్న నంబర్ 55. మన తెలుగు వాళ్ల సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, దాని పాత పేరు రాజమహేంద్రి. మరింత గొప్ప నగరాన్ని ఎవరు కట్టించారు? ఏ వంశం మనకు ఈ వారసత్వాన్నిచ్చింది? 1 విష్ణుకుండినులా, 2 కళింగులా, 3 విజయనగర పాలకులా, లేక 4 తూర్పు చాళుక్యులా? అవును, దీనికి సరైన సమాధానం తూర్పు చాళుక్యులు. ఈ రోజుకి తెలుగు సంస్కృతికి ఒక కేంద్ర బిందువుగా ఉన్న ఆ నగరాన్ని నిర్మించింది వాళ్లే. ఈ నగరం నిర్మాణం వెనుక ఒక రాజు దూరదృష్టి ఉంది. అది 10వ శతాబ్దం. అప్పటి తూర్పు చాళుక్య రాజు మొదటి అమ్మరాజు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. పాత రాజధాని వేంగి వద్దు, గోదావరి నది ఒడ్డున ఒక కొత్త, వ్యూహాత్మక నగరాన్ని కడదామని అనుకున్నాడు. అనుకున్నట్టే ఒక నగరాన్ని నిర్మించి తన బిరుదైన రాజమహేంద్ర పేరుమీద దానికి రాజమహేంద్రవరం అని పేరు పెట్టాడు. ఆ రాజమహేంద్రవరమే ఇప్పుడు మనందరికీ తెలిసిన రాజమండ్రి.